హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్ యొక్క లింక్, జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్స్ యొక్క లింక్స్ని మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో యాక్టివేట్ చేశారు. మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసినట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే మీరు హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసినట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విధంగా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మీ యొక్క క్రెడెన్షియల్స్ని ఏమి ఎంటర్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. మీరు చివరి వరకు చూసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం, 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం, పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు రిఫ్రెష్ చేసుకోవాలి అనుకుంటే రిఫ్రెష్ చేస్తే మీకు కొత్త క్యాప్చా కోడ్ అయితే వస్తుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు యూజర్ ఐడికి సంబంధించి మీ యొక్క 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఉంటుంది కదా, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు TSHC అని చెప్పేసి ఈ కోడ్తో పక్కన కొన్ని డిజిట్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నటువంటి ఒక ఐడి అయితే వస్తుంది. ఆ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఐడి మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి, అలాగే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి SMS రూపంలో వచ్చి ఉంటుంది. లేదా మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీకు ఆ ప్రింట్అవుట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి అది మీకు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది, అది లెంగ్తీగా ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ని కాపీ చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఓటీపీఆర్ ఐడి ఏ విధంగా ఉంటుంది, పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు వాటిని ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి లాగిన్ ఐడికి సంబంధించిన ఐడి వస్తుంది, TSHC అని చెప్పేసి ఉండి దాని పక్కనే కొన్ని డిజిట్స్ ఆఫ్ నంబర్స్ అయితే ఉంటాయి, అవి నేను ఇక్కడ హైడ్ చేశాను. ఇంకా పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది, లెంగ్తీగా ఉంటుంది పాస్వర్డ్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయితే అవ్వట్లేదు. ఈ విధంగా ఉంటుందన్నమాట పాస్వర్డ్. దీన్ని మీరు కంప్లీట్గా కాపీ చేసి లేదా యాస్టీస్గా టైప్ చేసి మీరు పాస్వర్డ్ని అప్పుడు మీరు లాగిన్ అయితేనే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క లాగిన్ ఐడి ఈ విధంగా ఉంటుంది, TSHC అని చెప్పేసి ఓటీపీఆర్ ఐడి. ఇంకా పాస్వర్డ్ వచ్చేసి ఈ విధంగా లెంగ్తీగా ఉంటుందన్నమాట. సో వీటిని మీరు ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని లేదా అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ కనుక లేకపోయినట్లయితే దాన్ని మీరు ఫర్గట్ పాస్వర్డ్పై క్లిక్ చేసి పాస్వర్డ్ కూడా గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కూడా చెప్తాను.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓటీపీఆర్ ఐడి తెలుసు కానీ పాస్వర్డ్ తెలియదు, సో పాస్వర్డ్ తెలియనప్పుడు ఇక్కడ మీకు ఫర్గాట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆ పాస్వర్డ్ని తెచ్చుకోవడానికి సంబంధించి ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకు ఓటీపీఆర్ ఐడి కూడా తెలియదు అంటే కష్టమేనండి. సో ఓటీపీఆర్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర లేకపోతే ఒకసారి మెయిల్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఓటీపీఆర్ ఐడి ఓటీపీఆర్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ మెయిల్లో ఖచ్చితంగా స్పామ్ మెయిల్స్లోనో ఎక్కడో చోట ఉంటుంది TSHC అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, మెయిల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ మెయిల్ అనేది కనిపిస్తుంది. డిలీట్ చేస్తే మనం ఏం చేయలేము. ఇంకా మీరు హైకోర్టుకి కాంటాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి తీసుకోవాలి ఇంకా. సో ఆ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఓకే ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి కనుక మీరు ఇది క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ రెండింటికి కూడా మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే SMS చూపించానో ఆ SMS మీకు వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ రెండింటిని మీరు ఎంటర్ చేయాలి. ఓకే, లేదు మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంది, వాటిని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించిన యూజర్ ఐడి ఓకే ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి ఓల్డ్ పాస్వర్డ్ ఓకే లెంగ్తీగా ఉన్నటువంటి పాస్వర్డ్ ఒకటి ఉంది చూడండి, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు న్యూ పాస్వర్డ్ మీకు గుర్తుండేటువంటి పాస్వర్డ్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకొని చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలన్నమాట. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సో ఈ విధంగా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యూజర్ ఐడి ఎంటర్ చేశాను, అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను, లెంగ్తీ పాస్వర్డ్. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తాను. నా యొక్క అప్లికేషన్ పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, అలాగే అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత వ్యూ అని చెప్పేసి ఉంటుంది, అలాగే అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారనేది ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేశారనేది ఉంటుంది, అప్లికేషన్ స్టేటస్లో పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ దగ్గర క్లిక్ ఆన్ వ్యూ ఐకాన్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ క్లస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ వ్యూ అంటే ఈ వ్యూ పైన క్లిక్ చేయాలి. వ్యూ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోటో కూడా ఉంటుంది, సో మీ ఫోటో కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ రిఫ్రెష్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇవన్నీ రిఫ్రెష్ అయ్యి మీకు ఏమైనా కొత్త యాడ్ అయితే అవి మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే వ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది చూడండి. సో అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ 15th, 16th, 20th April 2025 అని చెప్పేసి ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏ డేట్స్లో జరుగుతాయో వాటికి సంబంధించినటువంటి డేట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఎగ్జామినర్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి ఏ లొకేషన్లో ఆ పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరుగుతుంది అనేది ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కి సంబంధించి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డులో మీకు రిపోర్టింగ్ టైం, ఎగ్జామినేషన్ టైం అవన్నీ కూడా ఉంటాయి, ఎగ్జామినేషన్ డేట్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో సో ఈ లొకేషన్కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఈ అడ్మిట్ కార్డ్ అనేటువంటి డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటంటే హాల్ టికెట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ డేట్ 15/4/2025 అనమాట. సో మనకి April 15th ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చేసి ఈ పర్టికులర్ స్టూడెంట్కి 4:30 PM నుంచి 6:30 PM మధ్యన, అంటే ఈవినింగ్ షిఫ్ట్లో మనకి ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో 4:30కి మనకి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, 6:30 వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే 2 hours మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఉంటుంది. ఎగ్జామినేషన్కి మీరు కొంత సమయం ముందే రిపోర్టింగ్ టైంకి అటెండ్ అవ్వాలి. అంటే మీకు సంబంధించిన హాల్ టికెట్ మీరు తెచ్చారా లేదా, ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఒక 1 hour 15 minutes వరకు మీకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. 3 PM నుంచి 4:15 PM వరకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. అంటే మీరు 3 PM కల్లా అక్కడ మీరు ఉన్నట్లయితే 3 PM నుంచి 4:15 PM వరకు ప్రతి క్యాండిడేట్ని వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి మీ యొక్క రెస్పెక్టెడ్
పర్టికులర్ సీట్ ఏదైతే ఉంటుందో చైర్, ఆ చైర్లో కూర్చోబెడతారు ఎగ్జామినేషన్కి. సో దీన్ని రిపోర్టింగ్ టైం అంటారు. సో 4:30కి ఎగ్జాక్ట్గా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 6:30 వరకు ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ 2 అవర్స్ పాటు జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని మీరు గెట్ బ్యాక్ చేసుకొని వాటిని ఎంటర్ చేసి మీరు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ బోత్ హైకోర్టు అండ్ తెలంగాణ కోర్టులకి సంబంధించి, తెలంగాణ జిల్లా కోర్టులకి సంబంధించి సపరేట్గా మీకు OTPR ఉంటుంది. వాటిని మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.